నమస్తే వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ప్రజాభీష్ట పాలనే ప్రభుత్వ ధ్యేయం సివిల్ సర్వెంట్స్ దినోత్సవంలో ప్రధాని వ్యాఖ్య భారత్కు అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ప్రధానితో భేటీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ యుఏఈలో ప్రారంభమైన వైమానిక విన్యాసాలు డెజర్ట్ ఫ్లాగ్ 10లో పాల్గొంటున్న భారత వైమానిక బృందం గుజరాత్లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ బృందం రాజధాని నిర్మాణాల కోసం కట్టడాల అధ్యయనం పౌర సేవల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోని సివిల్ సర్వెంట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవ విధాన రూపకల్పన అమలులో పౌర సేవకుల పాత్ర దేశ అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆమె సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశం తన ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడంలోనూ సమర్థవంతమైన పాలన అందించడంలోనూ పౌర సేవకులు కీలక పాత్ర పోషిస్తారని ముర్ము వ్యాఖ్యానించారు. దేశంలోని వివిధ వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఆయన న్యూఢిల్లీలో జరిగిన 17వ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశంలోని యువత, రైతులు, మహిళల కలలు అపూర్వమైన స్థాయికి చేరుతున్న వేళ వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి అసాధారణ వేగం అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం నేడు రూపొందిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు 1000 సంవత్సరాల భవిష్యత్తును నిర్దేశిస్తాయన్నారు. వివిధ పథకాలు ప్రజలకు ఎంత లోతుగా చేరుతాయి, అంతిమంగా వాటి ప్రభావం మొత్తం ప్రజలపై ఎలా ఉంటుంది అనే దాని ఆధారంగా పాలన నాణ్యత నిర్ణయించబడుతుందని ఆయన వివరించారు. తమ ప్రభుత్వం పాలన భారతదేశ సమగ్ర అభివృద్ధిని నిర్ధారిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. इस साल हम अपने संविधान का 75वां वर्ष मना रहे हैं और ये सरदार वल्लभ भाई पटेल जी की 150वीं जयंती का भी साल है। 21 अप्रैल 1947 को सरदार वल्लभ भाई पटेल ने आप सभी को स्टील फ्रेम ऑफ इंडिया कहा था। उन्होंने स्वतंत्र भारत की ब्यूरोक्रेसी की नई मर्यादाएं तय की थी। एक ऐसा सिविल सर्वेंट जो राष्ट्र की सेवा को अपना सर्वोत्तम कर्तव्य माने, जो लोकतांत्रिक तरीके से प्रशासन चलाए, जो ईमानदारी से, अनुशासन से, समर्पण से भरा हुआ हो, जो देश के लक्ष्यों के लिए दिन रात काम करे। आज जब हम विकसित भारत बनाने के संकल्प के साथ आगे बढ़ रहे हैं तो सरदार वल्लभ भाई पटेल की ये बातें और ज्यादा प्रासंगिक हो जाती हैं। मैं आज सरदार साहब के विजन को नमन करता हूं और उनको भावभीनी श्रद्धांजलि भी देता हूं। साथियों, कुछ समय पहले मैंने लाल किले से कहा था कि आज के भारत को आने वाले 1000 साल की नींव को मजबूत करना है। एक हिसाब से देखें तो 1000 साल की सहस्त्राब्दी में पहले 25 साल बीत गए हैं। ये नई शताब्दी का 25वां साल है और नए मिलेनियम यानी नई सहस्त्राब्दी का भी
25वां साल है। అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయనకు స్వాగతం పలికారు. ఆయనతో పాటు ఆయన భార్య ఉషా వాన్స్, పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు. ఇది వాన్స్ భారతదేశానికి చేస్తున్న తొలి పర్యటన. ఈ సాయంత్రం ఆయన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో ఆయన ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే జైపూర్, ఆగ్రాలను కూడా సందర్శించనున్నారు. జేడీ వాన్స్ భారత పర్యటన రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా జారీ చేసిన భారత్, అమెరికా ఉమ్మడి ప్రకటన ఫలితాల అమలును ఇరు నేతలు సమీక్షిస్తారు. ప్రాంతీయ ప్రపంచ పరిణామాలపై కూడా ఇరు పక్షాలు అభిప్రాయాలను పంచుకుంటారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైమానిక దళం ఈ రోజు నుండి డెసర్ట్ ఫ్లాగ్ 10 పేరుతో వైమానిక విన్యాసాలను నిర్వహిస్తుంది. భారత వైమానిక దళానికి చెందిన ఓ బృందం ఈ విన్యాసాలలో పాల్గొనేందుకు యుఏఈలోని అల్ దఫ్రాకు చేరుకుంది. భారత వైమానిక దళంతో పాటు ఆస్ట్రేలియా, బెహ్రాయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఖతార్, సౌదీ అరేబియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, టర్కీ, యుఏఈ, యూకే, అమెరికా దేశాల వైమానిక దళాలు ఈ విన్యాసాలలో పాల్గొంటున్నాయి. ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన వైమానిక దళాలు ఉత్తమ విధానాలను పరస్పరం మార్పు చేసుకోవడం, కార్యాచరణ, సంక్లిష్టమైన విభిన్నమైన యుద్ధ కార్యకలాపాలను చేపట్టడం ఈ విన్యాసాల ప్రాథమిక లక్ష్యం కాగా ఈ విన్యాసాలు వచ్చే నెల 8వ తేదీ వరకు కొనసాగుతాయి. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ బృందం గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తుంది. రాజధాని అమరావతిలో చేపట్టనున్న నిర్మాణాల కోసం మంత్రి బృందం వివిధ రాష్ట్రాల్లోని ఆధునిక కట్టడాలను, నిర్మాణాలను అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి వెంట సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు ఉన్నారు. అహ్మదాబాద్ చేరుకున్న మంత్రి బృందం అక్కడ నుండి ఏక్తా నగర్ కు వెళ్లి ప్రపంచంలోనే అతిపెద్దదైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పరిశీలించారు. 597 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతి భారీ విగ్రహ నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఎలాంటి సాంకేతికత ఉపయోగించారు, ఎలాంటి నిర్మాణ సామాగ్రి ఉపయోగించారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పటేల్ విగ్రహ నిర్మాణ సంస్థ అయిన ఎలాంటి ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి సమాచారాన్ని మంత్రి బృందానికి వివరించారు. అక్కడ నుండి అహ్మదాబాద్ శివారులోని గిఫ్ట్ సిటీని మంత్రి బృందం సందర్శించింది. 866 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గిఫ్ట్ సిటీలో ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ తో పాటు అనేక సంస్థలు, బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు ఉన్నాయి. గిఫ్ట్ సిటీకి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు అక్కడ కార్యకలాపాల గురించి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా గుజరాత్ అధికారులు వివరించారు. గిఫ్ట్ సిటీలో ఉన్న ఆటోమేటెడ్ చెత్త సేకరణ విధానం, 5.5 కిలోమీటర్ల పొడవుతో 8 సర్వీసులకు సంబంధించిన పైపులు వెళ్లే యూటిలిటీ టన్నెల్ను మంత్రి బృందం పరిశీలించింది. తిరుమలలో విశాఖ శారదాపీఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలను ఖాళీ చేయాలని టీటీడీ నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వం హయాంలో తిరుమలలోని గోగర్భం తీర్థం వద్ద శారదాపీఠం భవనం కోసం అక్రమ నిర్మాణాలను చేపట్టిన విషయం తెలిసిందే. నిబంధనలను అతిక్రమించి కాలువను ఆక్రమించి 20,000 చదరపు అడుగుల మేర అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో హిందూ సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తీర్పు హిందూ సంఘాలకు అనుకూలంగా వచ్చింది. ఆ మేరకు టీటీడీ ఎస్టేట్ విభాగం గతంలోనే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని షోకాజ్ నోటీసులు జారీ చేయగా దీనిపై పీఠం నిర్వాహకులు స్టే తెచ్చుకున్నారు. టీటీడీ ఇచ్చిన షోకాజ్ నోటీసులలో ఎలాంటి తప్పు లేదని ఇటీవల కోర్టు టీటీడీకి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో టీటీడీ ఎస్టేట్ విభాగం పీఠం వారు 15 రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. కాగా శారదాపీఠం భవనం నిర్మాణాలు తొలగించాలా లేదా టీటీడీ స్వాధీనం చేసుకుని వినియోగించాలా అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవల్లి గ్రామంలో 3వ బిడ్డగా ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు 50,000 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందజేశారు. 3వ బిడ్డగా ఆడబిడ్డకు జన్మనిచ్చిన వారి కుటుంబాలకు నిఖిల ట్రస్ట్ ద్వారా 50,000 రూపాయలు అందజేస్తామని మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, ట్రస్ట్ చైర్మన్ ప్రభునాయుడు, డిఎంహెచ్ఓ జీవనరాణి తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో శ్రీ పూర్ణ పుష్కలంబ సహిత అయ్యప్ప స్వామివారి ఆలయంలో నూతన విగ్రహాల ప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భంగా ఈ రోజు నుండి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ రోజు ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహ వచనము, రక్షధారణ, పంచగవ్య పాసన, దీక్షాధారణ, మృతికా స్నానము నిర్వహించారు. అలాగే అంకురార్పణ, మంటపారాధన, శాంతి హోమము, అగ్ని మదనము, బలి విధులు అర్చకులు నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన మంగళవారం రోజున ఆలయంలో శ్రీ సోమనాథేశ్వర స్వామి, శ్రీ రామ సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, షిరిడి సాయిబాబా, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల నూతన విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. మన సింహాచలం దేవస్థానం నుంచి వేద పండితులందరూ కూడాను రేపు ఉదయం నుంచి ఇక్కడ హోమాలు చేసి ప్రతిష్టాత్మకంగాను అయ్యప్ప గుడిలోని రేపు విగ్రహాలు అన్నీ కూడాను మొత్తం ప్రతిష్టాపనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క గ్రామ పెద్దలు, అలాగే వర్తకులు, రాజకీయ నాయకులు, అలాగే వ్యాపారస్తులు, అలాగే సంబంధించినటువంటి ప్రతి ఒక్క భక్తిభావంతో సంబంధించినటువంటి వాళ్ళు, యువకులు అందరూ కూడాను రేపు జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, మరి ఇంతటి చక్కటి అవకాశం మరి నా తల్లిదండ్రులు నాకు, అలాగే మొత్తం అంతా కూడాను దేవుడు నాకు అవకాశం ఇచ్చినటువంటి రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి, విగ్రహ ప్రతిష్టాపనకి ప్రతి ఒక్కరు కూడాను భాగస్వాములై దిగ్విజయంగా ఈ గుడిని చక్కగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, మరి పెద్దలు గౌరవనీయులు మరి శ్రీ సాయిరాం బాబా భీమిలి వారి ఆశీస్సులతోటి ఇవన్నీ చక్కగా కార్యక్రమం ముందందు వెళ్తుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడాను ఈ విగ్రహ ప్రతిష్టాపనకి చక్కగా భక్తిభావంతో పెద్దలు, గౌరవనీయులు, పిల్ల జల్ల అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. తిరుపతిలో ఆటో ఓలాలు పరిమితికి మించి జనాలను తీసుకువెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. టైం స్లాట్ టికెట్లు ఇప్పిస్తామని కొందరు ఆటో ఓలాలు శ్రీవారి భక్తులను నిలువదోపిడీ చేస్తున్నారు. తిరుపతి బస్టాండ్ నుండి శ్రీవారి మెట్టుకు కేవలం 20 కిలోమీటర్ల దూరానికి ఒక్కొక్కరు వద్ద నుండి 500 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. శ్రీవారి మెట్టు నడక మార్గంలో శ్రీవారి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఒక ఆటో ఓలా 8 మంది భక్తుల్ని తన ఆటోలో ఎక్కించుకొని శ్రీవారి మెట్టుకు వెళుతుండగా ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించిపోయి జీపును ఢీకొట్టింది. ఆటోలో ఉన్న వారికి గాయాలయ్యాయి. బెంగళూరుకి చెందిన రమణ నాయక్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు రుయా ఆసుపత్రికి తరలించారు. రైస్ కార్డు మీద రేషన్ తీసుకోవడానికి ఈకేవైసీ కష్టాలు వచ్చి పడ్డాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకవైపు రేషన్ ద్వారా ఇచ్చే నిత్యావసర వస్తువుల సంఖ్య తగ్గిపోవడం తెలిసిందే. మరోవైపు రేషన్ కార్డుల ఏరివేతలో భాగంగానే ప్రస్తుతం ప్రభుత్వం ఈకేవైసీ నిబంధన విధించిందని కార్డుదారులు మండిపడుతున్నారు. పైగా ప్రస్తుతం వార్డు వాలంటీర్లు లేకపోవడంతో ఈకేవైసీ గురించి తగినంత ప్రచారం కూడా లేదంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక విశాఖ జిల్లాలో 5.12 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ వాహనాల ద్వారా ప్రతి నెల బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కందిపప్పు, గోధుమ పిండి సరఫరా నిలిచిపోవడం తెలిసిందే. ఇచ్చే 2 వస్తువుల కోసం ఈకేవైసీ అంటూ ప్రభుత్వం హడావిడి చేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. ఈకేవైసీ గడువు ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. అన్ని రేషన్ డిపోల వద్ద ఈకేవైసీ చేసుకోవాల్సిన కార్డు దారుల జాబితా ప్రదర్శిస్తున్నారు. కానీ డిపోలు ఎప్పుడు చూసినా మూసే ఉంటున్నాయని కార్డుదారులు మండిపడుతున్నారు. రేషన్ వాహనాల వద్ద కూడా ఈకేవైసీ చేశారు. రేషన్ పంపిణీ పూర్తి కావడంతో ఈకేవైసీ చేసుకోవాలి అంటే రేషన్ డిపో లేదా సచివాలయంకి వెళ్లాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. అక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్లి ఈకేవైసీ కింద బయోమెట్రిక్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సచివాలయం కార్యదర్శులు కూడా తగిన రీతిలో ప్రచారం చేయడం లేదని కార్డుదారులు మండిపడుతున్నారు. ఈకేవైసీ చేయకుంటే వచ్చే నెల నుంచి రేషన్ రాదని అధికారులు ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. కానీ ప్రభుత్వం మాత్రం ఈకేవైసీ నమోదు కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయలేదని కార్డుదారులు వాపోతున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం మొండివర కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో అభివృద్ధి పనులు నిర్వహించారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వసతులను ఎమ్మెల్యే జారి ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలల్లో ఇందిరమ్మ బడిబాటతో వసతులు కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వ సహకారంతో తాను ప్రత్యేక చొరవ తీసుకుని విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని వివరించారు. తద్వారా పటిష్టమైన విద్యా వ్యవస్థను రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
నిధులు కేటాయించి ఆ నిధుల్లో భాగంగా ఒకటి వాష్రూమ్స్, ఒకటి వాటర్ సప్లై, ఒకటి మైనర్ రిపేర్స్ ఏమంటే దాన్ని బాగా చేయడం ఒకటి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నేను ఇచ్చినటువంటి ఏదైతే 1,35,000 రూపాయల బడ్జెట్ ఎంత అయితే ఉందో దానికి సంబంధించిన పనులు ఎంతవరకు అయితే చూస్తూ, అదేవిధంగా పాఠశాల ఏదైతే విద్యార్థులకి మంచిగా ఉండాలి, ఎండాకాలంలో ఉండాలని ఆలోచన గైడ్లైన్స్ ఇవ్వడం ఒకటి. ఇంకా ఏదైనా ఈ పాఠశాలకి నేను ఏదైనా చెప్పేసి రావడం జరిగింది. ఈ పాఠశాలకు సంబంధించింది గోడ ఒకటి పెండింగ్ ఉంది, గోడ కూడా నేను శాంక్షన్ ఇస్తా ఉన్నాను. దీన్ని కూడా వాళ్ళు చుట్టూ పాలిస్తా ఉన్నాను. అందులో భాగంగా ఈ గ్రామస్తులందరూ చిన్న మనవి చేస్తా ఉన్నాం. ఇది మన పాఠశాలను కాపాడుకునే బాధ్యత మనం కూడా చేయాలి. గుడి బడి అనేది 2 ప్రాథమిక అంశాలు. మనం గ్రామం అనగానే పాఠశాలను కూడా మనం కాపాడుకునే బాధ్యత మనమే చేసుకోవాలి. ఎందుకంటే ఈ నెల 23వ తారీఖు నుండి మళ్ళీ 24 సెలవులు వస్తాయి. టీచర్లు అందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ పాఠశాలని కాపాడాల్సిన బాధ్యత గ్రామస్తుల మీద ఉంటుంది. కాబట్టి గ్రామస్తులు ఎందుకంటే క్రీడా మైదానం ఉంది, సరే ఆనాడు ఒక నామస్మరణ పెట్టడం జరిగింది. సరే ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా కూడా అది కూడా కొంత ఆటంకం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా సహాయ సహకారాలు అందించాలి. పాఠశాల అభివృద్ధికి మీరు అందరూ సహకరిస్తేనే తప్ప ఈ పాఠశాల అభివృద్ధి చెంది తప్ప ఏ ఒక్కరు అయితే కాదు. ఎందుకంటే హాలిడేస్కి వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చే లోపల మళ్ళీ పెంకులు ఊడిపోవటమో లేకపోతే గోడలు పగిలిపోవడం ఇవన్నీ చేస్తే మళ్ళీ మనం మళ్ళీ పాత తరహా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని అంతా కాపాడే బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పేసి కోరుతుంది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులపై గ్రామ బహిష్కరణ విధించిన ఉదాంతమిది. గ్రామంలో ఉన్న షాపులు, హోటళ్లలో ఏ విధమైన వస్తువులు దళితులకు విక్రయించరాదంటూ అగ్రవర్ణాలు హుకుం జారీ చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. ఈ నెల 16వ తేదీన గ్రామంలో అగ్రవర్ణానికి చెందిన వారి ఇంటి దగ్గర కరెంటు పని చేస్తూ పల్లపు సురేష్ అనే వ్యక్తి విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. దీంతో అతని కుటుంబానికి న్యాయం చేయాలంటూ మల్లం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు ధర్నా చేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారంగా 2,75,000 రూపాయలు ఇచ్చేందుకు ఇంటి యజమాని అంగీకరించారు. కాగా తాను చెయ్యని తప్పుకు నష్టపరిహారం ఎందుకు చెల్లించాలంటూ అగ్రవర్ణాలు సమావేశమయ్యాయి. వారి పిలుపు మేరకు దళితులకు ఏ విధమైన వస్తువులను, తినుబండారాలను, అమ్మకాలను షాపుల వ్యాపారాలు నిలిపివేయడం గమనార్హం. ఈ గ్రామంలో ఎస్సీలను కుల బహిష్కరణ చేశారంటూ సదరు దళితులు నిరసన వ్యక్తం చేశారు. విషయం బయటికి రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో అధికారులు ఆగమేఘాలపై స్పందించారు. జరిగిన ఘటనపై కాకినాడ ఆర్డీఓ, పిఠాపురం సీఐ, ఎస్ఐ, తహసీల్దార్ విచారణ జరుపుతున్నారు. ఈ విషయమై విచారణ కొనసాగుతుందని, నిజమని తేలితే దోషుల మీద చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. యలవేదిగా మేము బెద్దులు కొన్నామండి. మేము యలవేదిగా డైలీ 5 గంటలు టీకి వెళ్తానండి. ఎలాగెళ్తున్నానో అతను కాపులు పట్టలేండి. అది ఎలాగెళ్తున్నాయో అదే వెళ్ళి కూర్చున్నానండి. కూర్చుంటే చంద్రరావు మా పెద్దలు టీ కానీ టిఫిన్ కానీ వద్దన్నారో, నువ్వు వెళ్ళిపో, నువ్వు కూర్చున్నా టీ అన్నారండి. అంటే వచ్చేసానండి. 6 గంటలు కానీ మొన్న చిన్న మా ఊళ్ళని కరెంటు షాక్ చచ్చిపోయింది. ఇవాళకి 5 రోజులు అవుతుందండి. అది పెద్దల మయంగా పెట్టి గొడవ చెట్టు మీద తేల్చేయరండి. అది మరి వాళ్ళు ఏది మనసులో పెట్టుకుని ఏమనుకున్నారో ఇవాళ మాకు ఇవాళ వెళ్తే టీవీ అట్టే వద్దని చెప్పాడు. మా ఊడు కాఫీ ఇంట్లోకి వైరింగ్ పని చేయడానికి వెళ్ళాడండి. అతను కరెంటు షాక్ చచ్చిపోయాడు. ఇలాగా ముందు చిన్న సమస్య జరిగిందంటే కుర్రాడు లైన్మెన్ పని చేయడానికి వెళ్ళాడు. అక్కడ చనిపోయాడండి. చనిపోయిన దాని మీద పోరాడారండి. పోరాడితే పెద్దల తీర్మానంగా కొంచెం అమౌంట్ ఇచ్చారండి. దాని మీద మమ్మల్ని ఇవాళ నేను మార్కెట్ షాపులు ఆదివారం కదా షాపులు తీసుకున్నాను. వాళ్ళని నమ్మొద్దని లేదండి. పక్కన ఉన్న వాళ్ళు రానత్తలేదు. ఎవరైనా కూర్చొని అడ్డు పెట్టేపును కొనొద్దు అన్నారు. కొనకపోతే నేనే ఎవరు కంపండి అని ఇంకా అలా చూసి 2 గంటలు చూసి వచ్చేసండి. అదే నేను దళితులనే, మాలోనే. నేను ఆ కాపులందరూ ఏకమైపోయి నన్ను ఎవరు నా కంపెనీకి ఎవరు రానత్తలేదు. అడ్డు పెట్టే 5 రూపాయలు కూర్చుని నేను ఎవరికమ్మనండి చూసి అలా చూసి పెట్టుకు వచ్చేసాను. పట్టుపోయి కాళ్ళ పోసాను. మరి ఎవరో కొనందని ఏం చేయండి నేను. అయినా బతిపోలేండి బాబు, నాకు చెప్పలేదు కదా, రాత్రి చెప్తే మానేదిను అది మీరు పట్టించుకోవట్లేదండి అని నేను గిసిపెట్టుకుని ఇంకా వచ్చేసాను. నా పేరు సింగిడా అనిత అండి. మేము పేపర్ ప్లేట్లు కొట్టినాక వెళ్ళిపోలేమండి. మా ఊరు అబ్బాయి చనిపోయిన వల్ల కరెంట్ షాక్ కొట్టి చనిపోయారండి. కోపపేటలోకి వెళ్ళి కరెంట్ షాక్ కొట్టిందండి. అందువల్ల ఆపేయమన్నారండి. పని రావద్దన్నారు. మీ ఊళ్ళు ఇలాగా న్యాయం చేయమని అడిగారండి. మా ఊళ్ళు
అందుకనేసి మీ ఊర్లో ఇలా చేశారు కదా అలాగనే సాగుతామన్నారండి. సృష్టికి ప్రతి సృష్టి అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ప్రకృతిలో ఇదో వింత అని కూడా భావించవచ్చు. ఇక నుంచి దశాబ్దాల కాలం నాటి చెట్లు కనుమరుగు కావు అని కొందరు నిరూపిస్తున్నారు. మొక్కలు చెట్లుగా మారడం సృష్టి ధర్మం. ఈ ప్రకృతి ఉన్నప్పటి నుంచి కొనసాగుతున్న విధానం. కానీ ప్రపంచ ఖ్యాతి గడించిన తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు చెట్లను సైతం మొక్కలుగా మారుస్తున్నారు. సృష్టికి ప్రతి సృష్టి సృష్టిస్తున్నారు. ఇదేదో కాకతాళీయంగా 1-2 సందర్భాల్లో జరిగినవి కావు. ఇప్పుడు నర్సరీ రైతులంతా ఇదే చేస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే రావి, మర్రి వంటి చెట్లను అధునాతనమైన కార్పొరేట్ కంపెనీలు కొత్తగా ఏర్పాటు చేసే ఖరీదైన లేఅవుట్లు, ధనవంతుల భవంతుల గార్డెన్స్ లోను, ఖరీదైన పార్కులలోను, రిసార్ట్స్లలో అప్పటికప్పుడు ప్రత్యక్షం కావాలనుకుంటే వీటిని కొనుగోలు చేయాలి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్తగా నిర్మించిన దేవాలయాలలో వీటికి డిమాండ్. ఎందుకంటే ఆయా రాష్ట్రాల భక్తులు ఆలయం ఎంత గొప్పదో ఆ ఆలయంలో ఉండే చెట్టును బట్టే గుర్తిస్తారంట. అందువల్ల ఎంతో ఖర్చు పెట్టి నిర్మించిన ఆలయం ముందు ఇటువంటి పురాతన చెట్లు పాతాల్సిందే. మర్రి, రావి చెట్లు కలిపి ఉంటే ఆ చెట్టుకు మరింత డిమాండ్ ఉంటుంది. ఇక మర్రి, రావి, జువ్వు చెట్లు కలిసి ఒకే చెట్టుగా ఉంటే ఇక ఆ చెట్టు ధర ఎంత పలుకుతుందో వెలకట్టలేము. నక్షత్రాలను బట్టి ధనవంతుల ఇళ్ల వద్ద ఎలాంటి చెట్టు ఉండాలో తెలుసుకొని ఆ రకం చెట్టును ఎంత ఖరీదైనా లెక్క చేయకుండా కొనుగోలు చేస్తున్నారు. బాదం, ఉసిరి, గానుగ, వేప, కదంబ, సీమ చింత, తుమ్మ, కొబ్బరి, చివరకు తాడి చెట్లను కూడా మొక్కలుగా మారుస్తున్నామని ఉమాభారతి నర్సరీ రైతు కొత్తపల్లి మూర్తి తెలిపారు. నమస్తే అండి. మాది కడియం మండలం, బుర్లం గ్రామం, తూర్పుగోదావరి జిల్లా. జనరల్గా మనకి తాతలు ముత్తాతల నుంచి రావి చెట్లు, మర్రి చెట్లను పురాతన నుంచి పెంచుతూ పూజిస్తూ ఉండేవారు. జనరల్గా మనకి రావి చెట్లు, మర్రి చెట్లు విడివిడిగా ఉంటాయి. ఇవి బిల్డింగ్ అడ్డు వచ్చేసిన రోడ్డు పక్కన ఇళ్ల స్థలాలకి మధ్యలో ఉందని చెప్పేసి అందరూ తీసేస్తున్నారు. మాకు తెలిసినంత సమాచారంలో మేము వాటిని తీసుకొచ్చి ఎంతో ఖర్చుతో కూడుకునే హైడ్రాలిక్ మిషన్తో చేస్తున్నాం. జనరల్గా ఇది మర్రి చెట్టు, కామన్గా మర్రి చెట్టు ఉంటుంది. ఇది రావి చెట్టు, మర్రి రావి రేర్ కాంబినేషను. ఇటు పక్క వస్తే ఇది రావి చెట్టు అంతా పైన ఈ కొమ్మ నుంచి కలిపి ఉంటుంది. ఇది మర్రి చెట్టు. అలాగే జువ్వు చెట్టు. ఈ 3 కాంబినేషన్ అనేది అసలు ఎక్కడ ఉండదు. ఎందుకు ఉంటుందంటే జనరల్గా వీటిని 56 సంవత్సరాలతో కూడుకునే బతుకుతా, లేదా దీన్ని తప్పిపాడేచ్చు కదా, ఇవన్నీ ఎందుకు శ్రమని ఎవరో చేయరు. కానీ మనం పురాతన నుంచి వచ్చిన సాంప్రదాయం అనుకోవచ్చు, వేరే అనుకోవచ్చు, మనకున్న ఇంట్రెస్ట్తో చాలామంది రైతులు దీన్ని ప్రయోగిస్తున్నారు. మనం కూడా దీన్ని ఎంతో దూరం నుంచి వ్యయాలతో కూడుకొని తెచ్చాం. ప్రస్తుతం 2-3 నుంచి దీన్ని ప్రయోగం చేస్తున్నాం. ప్రస్తుతం సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నాం. ఇది మా అదృష్టం బాగుండి ఇది ఎవరికైనా వెళ్తే మా శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. లేదంటే మొక్క పాడవకన్నా మా వృత్తిగా నుంచి వస్తున్న నర్సరీ రంగానికి గుర్తుగా ఉంటుంది. అందుకని వీటిని ఇలా పెంచుతున్నాం. ఇవే కాదు, ఇక్కడ చాలా రకాల కాంబినేషన్ ఉన్నాయి. ఇవి మనకి 27 నక్షత్రాలు అంటే ఒక్కో నక్షత్రానికి ఒక్కో మొక్క ఉంటుంది. రావి, మర్రి, ఈ వేప అని పూర్వం దీన్ని నక్షత్రవనం అని కూడా అంటారు. ఇవన్నీ కాకుండా మనం ఇళ్లలో కానీ, రిసార్ట్లో కానీ, ఎక్కడైనా పెట్టుకుంటా కానీ, దేవాలయాల్లో కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏ రకం మొక్కలు మీ దగ్గర? మా దగ్గర బాదం, ఉసిరి, గానుగ, తెల్లమద్ది, సీమచింత, కదంబ, రావి, వేప, జువ్వు చెట్లు, తెల్లమద్ది, నల్లమద్ది, మన ఒకసారి చూపిద్దాం. జనరల్గా మనకి మర్రి చెట్టు అంటే ఓళ్ళతో కూడుకుని ఉంటుంది. కానీ ఈ మర్రి చెట్టు చూస్తే దీనికి ఓళ్ళు ఉండవు. ఇది మర్రి చెట్లు ఒక రకం, అరుదైన రకం. ఎందుకంటే దీనికి ఓళ్ళు కానీ ఉండదు. ఓళ్ళు షేప్ అంతా నీట్గా ఉంటుంది. ఇది ఎక్కడ ఉండదు. ఇది బాదం చెట్టు, స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది. మనకి రోడ్డు పక్కన ఉంటాయి. ఇప్పటి వరకు ఎవరు పెట్టలేదు బాదం చెట్టు. ఇది గానుగ, ఇది గానుగ చెట్టు. నేడికాయ పూర్వం నుంచి వాడిచ్చింది గానుగ చెట్టు. ఇది టెర్మేలియా గ్రీన్, స్టెప్ బై స్టెప్ వచ్చి రకం. ఇది జువ్వు చెట్టు. పురాతన నుంచి ఉన్న మొక్క. ఇది ఎక్కడి నుంచో తెచ్చి దీన్ని ప్రయోగిస్తుంది. మేడి మొక్క ఇప్పుడు వచ్చి ఎక్కడ సక్సెస్ అయినట్టే లేదు, కానీ మా దగ్గర సక్సెస్ అయింది. గింజలతో కాయలతో కూడా కూడుకుని తెచ్చినప్పుడు సుమారు 3 నెలలు అవుతుంది, కానీ ఇప్పటికీ సక్సెస్ అయింది. ఉసిరి చెప్తామండి అక్కడ ఉంది.
జనరల్గా మన కడి వంటలో పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు పెంచుతూ ఉంటాం, కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఇవి పెంచుతుంటాం. కానీ ఎవరు తాడి చెట్లు ప్రయోగం చేయరు. మనం ఫస్ట్ టైం 10 తాడి చెట్లు ప్రయోగిస్తే 3 సక్సెస్గా కనిపిస్తాయి. ఇది ఒకటి మాత్రం గెలలతో వచ్చింది. ఇది ఇప్పటి వరకు కడియం మండలంలో ఎవరు ట్రై చేయలేదు. మీరు సక్సెస్ అయిందని అనుకుంటున్నాం. ఇది సుమారు 65 సంవత్సరాలు ఉన్న మొక్క ఇది. ఇది నిన్న మాత్రమే హైడ్రాలిక్ పెద్ద పెద్ద క్రెయిన్తో ఇల్లు మధ్యలో ఉందని చెప్పేసి దీన్ని నరికేయాలనుకున్నారు వాళ్ళు. మాకు సమాచారం తెలియడంతో మా టీం అంతా కష్టపడి 3 రోజులు పట్టింది ఇది ఓన్లీ తవ్వడానికి. రాత్రికి అప్పటికప్పుడు పెట్టుకుని దీని సుమారు 65 సంవత్సరాల పైనే ఉంటుంది దీనికి. దీని పూర్వం నుంచి ఎవరో పెద్దలు అట్లు తద్ది కదా ఊగుతూ ఉంటే ఇల్లు మధ్యలో పెరిగిపోతుంది, కొట్టాలని తెలియడంతో మేము వెళ్ళి దీన్ని తీసుకొచ్చి సేఫ్ సైడ్గా పెట్టాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.